హాయ్ వెల్కమ్ బ్యాక్ కన్నా యూట్యూబ్ ఛానల్. మనం బ్లాక్లాగ్ పోస్టుల కోసం ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం. ఈరోజు కూడా దానికోసమే ఈ వీడియో చేయదలుచుకున్నాను. చాలామంది ఆల్రెడీ జాబ్ వచ్చిందని ఈ బ్లాక్లాగ్ మనకు అవసరం లేదు, దీనివల్ల మనకి ఎటువంటి యూజు లేదు అన్నట్టు ఉంటున్నారు. కొంతమంది కట్ ఆఫ్ దగ్గరలో లేము, అసలు మనకెందుకు అని సైడ్ అయిపోతున్నారు. మీరందరూ కూడా ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఎవరైతే ఆల్రెడీ సెలక్షన్ లిస్ట్లో నేమ్స్ ఉన్నాయో వాళ్ళు ఒక విషయం గమనించాలండి. మీతో పాటు చదివి మీ ఫ్రెండ్సే ఈ బ్లాక్లాగ్ పోస్టుల కోసం పోరాటం చేస్తున్నారు. మీకు ఎంత వీలుంటే అంత వాళ్ళకి సహకరించి దీన్ని ప్రభుత్వం దృష్టికి అందరూ యూనిటీగా తీసుకెళ్ళగలిగితే మీతో పాటు వాళ్ళు ట్రైనింగ్ చేసే అవకాశం ఉంది. రెండు, మీరు ఆల్రెడీ మంచి మార్క్స్ వచ్చి ఎక్కడో దూరం జిల్లాలో సెలెక్ట్ అయ్యి ఉండొచ్చు. అదే ఈ బ్లాక్లాగ్ పోస్టులు ఇవ్వడం వల్ల మీరు మీ దగ్గర జిల్లాలోకి వచ్చి జాబ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీరు గనక వాళ్ళకి సహకరిస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్, చాలామంది కట్ ఆఫ్ మార్క్స్కి చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఈ బ్లాక్లాగ్ పోస్టులు ఒకవేళ ఇచ్చినా మా వరకు రాదు అని భ్రమలో చాలామంది సైలెంట్గా ఉంటున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ బ్లాక్లాగ్లో ఒక పోస్ట్ ఉందా, 100 పోస్టులు ఉన్నాయా, 1000 పోస్టులు ఉన్నాయా అనే సంగతి ఎవరికీ తెలియదు. నిజంగా మన అదృష్టం ఉండి 700-800 మంది డిఎస్సి ఆస్పిరెంట్స్ నిజంగా బ్లాక్లాగ్ కింద ఈ పీసీ జాబ్ వద్దని వారు అన్విల్లింగ్ ఇస్తే 700-800 మంది వరకు ఫిల్ అయ్యే అవకాశం ఉంది. అట్లీస్ట్ 10 మంది ఇచ్చినా 10 మంది జీవితాలు నిలబెట్టే వాళ్ళం మనం అవుతాం. కాబట్టి అందరము ఈ బ్లాక్లాగ్ పోస్టుల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలగాలి. దానికోసం మీరందరూ మీ దగ్గరలో ఉన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈ ఆల్రెడీ 7 years నుండి దీనికోసం కష్టపడుతున్నాం. 1 మార్కు 2 మార్క్స్లో మిస్ అయింది కాబట్టి మాకు ఈ 7 years మళ్ళీ మేము ఇంకో 3 years వెయిట్ చేసి ఈ 7 yearsలో చాలామందికి ఏజులు కోల్పోయే అవకాశం ఉంది. నెక్స్ట్ నోటిఫికేషన్కి చాలామంది పేద విద్యార్థులు చదవలేకపోవచ్చు. ఇవన్నీ మీరు అర్థం చేసుకొని ఈ బ్లాక్లాగ్ పోస్టులు కనుక మాకు ఇప్పించుంటే చాలా బాగుంటుందని ప్రభుత్వం దృష్టి వరకు కానీ తీసుకెళ్ళగలిగితే కంపల్సరిగా ప్రభుత్వం మంచిగా స్పందించి మనకు బ్లాక్లాగ్ పోస్టులు ఇచ్చే అవకాశం ఉందండి. దీనిని మీరందరూ కూడా పాజిటివ్ వేలో తీసుకొని అది రిక్వెస్ట్ వేలో మనం ప్రభుత్వం చాలామంది ఏంటంటే ఈ నోటిఫికేషన్లో చాలా తప్పులు ఉన్నాయి, ఈ మెరిట్ లిస్ట్లో చాలా తప్పులు ఉన్నాయని రెండో వేలో ఉన్నారండి. ఒకవేళ ఉన్నా కానీ ప్రజెంట్ దానికోసం ఎటువంటి మాటలు ఆడకుండా నిజంగా తప్పులు ఉంటే దానికోసం పోరాటం చేసేవాళ్ళు ఉన్నారు, పోరాటం చేస్తారు. కానీ ఈ బ్లాక్లాగ్లు పోస్టుల కోసం మనం పోరాటం చేస్తే అది కూడా రిక్వెస్ట్ వేలో చేస్తే కంపల్సరిగా మనకు ప్రభుత్వం మంచిగా స్పందిస్తుంది. అందువల్ల చాలామంది భవిష్యత్ బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ దీనికి సహకరించి మీరందరూ కలిసి ఒక యూనిటీగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని కోరుకుంటున్నాను. జై హింద్.